హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 7th మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. వచ్చే ఆదివారం అంటే మార్చి 10వ తారీఖు హైదరాబాద్ లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు 7702906749 కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. సో స్ట్రేట్ అవే మనం నిఫ్టీ అండ్ డిస్ట్రిక్ట్ చార్ట్ ఇది. సో మనం నిన్న అనుకున్నట్టుగానే వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర ఈ రోజు సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి డీసెంట్ ర్యాలీ అండ్ మన రెసిస్టెన్స్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,548 ఆర్ 545, 550. సో ఆ లెవెల్స్ దగ్గర మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అక్కడ మనం కొంత ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది మన లాంగ్స్ లో ఉన్నప్పుడు. సో మనం గతంలో కూడా చాలాసార్లు అనుకుంటున్నాం మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు అని. ఇప్పుడు మన కీ లెవెల్ 22,120. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,330. సో దాన్ని బ్రేక్ చేస్తే అగైన్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్ లో మాత్రం 22,550 ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా అనుకోవచ్చు మనం నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు డీసెంట్ మూమెంటమే చూసాం అప్ సైడ్ కి. మనం నిన్న కూడా అనుకున్నాం, నిన్న వీడియోలో డిస్కస్ చేసాం మనం ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఏరియా ఫిల్ చేయడానికి చాలా అవకాశం ఉందని. ఈ రోజు ఆల్మోస్ట్ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసి దానికన్నా పైకి వెళ్ళింది, కానీ క్లోజింగ్ వచ్చేసరికి గ్యాప్ ఏరియా లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి 48,450. ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ 47,380. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే లోయర్ లెవెల్లో మనకి 380 కన్నా కింద చూస్తే వీక్లీ పివోట్ ఉంది. అదే మన కీ లెవెల్ కూడా. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ లాస్ట్ వీడియోలో మనం కెమికల్ స్టాక్స్ గురించి మాట్లాడాను. సో టాటా కెమికల్స్ నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసిన స్టాక్ ఈ రోజు చాలా ర్యాలీగా వెళ్ళిపోయింది అది. సో ఈ రోజు మనం ఇంకొక రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ ఎట్లా చూసామంటే, ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్స్ తీసుకుంటున్నాం. సెక్టోరియల్ గా చూసినప్పుడు గ్యాస్ స్టాక్స్ రెండు ఎంజిఎల్ అండ్ ఐజిఎల్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్, ఇవి రెండు కూడా ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్స్. వీటికి టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంజిఎల్ చూద్దాం. మహానగర్ గ్యాస్ సో ఈ రోజు బాగా డౌన్ అయింది. 1329 దగ్గర క్లోజ్ అయింది. సో 1300 లెవెల్ ని కూడా టెస్ట్ చేసింది. సో ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది ఈ రోజు. ఒకటి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ని ఎలాగో బ్రేక్ చేసింది అండ్ పివోట్ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసింది, కానీ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని కూడా బ్రేక్ చేసింది. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 1390. సో 1390 మనకి ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, ఏదో ఒక రోజు. ఒకటి మనకి డౌన్ సైడ్ సపోర్ట్స్ 1250 దగ్గర ఒక టెక్నికల్ సపోర్ట్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 1145 మనకి ఒక మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. స్టాక్ ని మానిటర్ చేసి మనం కొంచెం ఎంట్రీ కావాలి, కొంచెం లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే మాత్రం, ఆర్ మేబీ 2-3 months టైం హారిజన్ పెట్టుకొని, లేదా చిన్న ట్రేడ్ చేసుకోవాలన్నా కానీ ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. రెండు రీజన్స్ ఉన్నాయి ఈ లెవెల్ కి. ఒకటి ఏంటి అంటే, ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిన లెవెల్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. జనరల్ గా 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము స్టాక్ ఫాలింగ్ అవుతున్నప్పుడు. సో ఎప్పుడైతే 50 ని బ్రేక్ చేసి దానికన్నా కిందకి వస్తుందో 200 DMA మనం టెక్నికల్ గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఒకటి ఇక్కడ మధ్యలో మనకి 1250 కూడా ఒక టెక్నికల్ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ హైయర్ లెవెల్ కి వెళ్తే, సో 50 DMA ని టెస్ట్ చేస్తే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ గా కొంచెం డౌన్ సైడ్ కి వచ్చే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. అయితే ఒకటి స్టాక్ ని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి భారీ కరెక్షన్స్ వచ్చినప్పుడు చాలా హెవీ లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ట్రెండ్ నెగటివ్ అయిపోయింది, అంటే 50 DMA కన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది. సో మనం ట్రెండ్ కి అగెనిస్ట్ గా చేసేటప్పుడు మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి. ప్రాఫిట్ బుకింగ్ కూడా తొందరగా తీసుకునేటట్టు ఉండాలి ట్రేడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనం ఇంకొక స్టాక్ కూడా గ్యాస్ నిదే చూద్దాం. అది ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్. ఇందులో ఈ రోజు 50 DMA బ్రేక్ చేసింది, అదేవిధంగా మంత్లీ పివోట్ ను కూడా బ్రేక్ చేసింది.
ఒకటి దీంట్లో 200 DMAని కూడా బ్రేక్ చేసింది. ఈరోజు అన్ని మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. 200 DMA వచ్చి 442 దగ్గర ఉంది. అండ్ మనం 50 DMA చూస్తే 432, తర్వాత 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 435. సో ఇట్లా అన్ని మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది ఒక్కరోజే. అయితే ఒకటి దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్, ఈ అప్ సైడ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ కొంత సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. అయితే ఒక్కటి స్టాక్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇంతకు ముందు ఇప్పుడు ఈ 4-5 days ర్యాలీ ఏదో ఉందో ఆ ర్యాలీ మొత్తంలో మనకి దాదాపుగా 78.6% రీట్రేస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి టెక్నికల్ గా ఇది ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్, దాంతో పాటుగా ఒక డిమాండ్ ఏరియా ఉంది 415 దగ్గర నుంచి 410 దగ్గర. అయితే ఒక షార్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు, అంటే చిన్న టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా పెట్టుకోవచ్చు. మనం ఒక 4 రూపీస్ 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ చేయడానికి అవకాశం కనపడుతుంది ఈ స్టాక్ లో. ఓన్లీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో ఒక కౌంటర్ ట్రేడ్ ఇది. సో ట్రెండ్ కి ఎగనెస్ట్ గా చేసే ట్రేడ్ ని మనం కౌంటర్ ట్రేడ్ అంటాం. సో 415 ఆర్ 412 ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే ఒక చిన్న బౌన్స్ రావచ్చు. ఈ బౌన్స్ వస్తే మళ్ళీ 428 ఆర్ 430 లెవెల్స్ లో ఆ బౌన్స్ హాల్ట్ అయిపోతుండొచ్చు. సో ఒక 20-25 రూపీస్ ప్రాఫిట్ కోసం ఒక 5-6 రూపీస్ స్టాప్ లాస్ తోని రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి, స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, ప్రైస్ వచ్చినప్పుడే మనం ఎంట్రీ కావాలి. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది IGL ఇంద్రప్రస్థ గ్యాస్. రేపు వీడియోలో మళ్ళీ స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.